ఇప్పుడు ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. అదే తైవాన్ని నేను రక్షించలేను అంటూ చెప్పడం. దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి సార్? ఎస్ అండి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటనలో ఉన్నప్పుడే నేను చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ని ట్రంప్ వదిలేస్తున్నాడు, ఒక సీక్రెట్ డీల్ కుదుర్చుకుంటున్నాడు ఇరాన్ యుద్ధంలోంచి బయటపడడానికని. అది ఇప్పుడు మనకి అది రూఢి అయిపోయింది అనమాట. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల పర్యటన, బీజింగ్ పర్యటన ముగించుకుని జీ జిన్పింగ్తో శిఖరాగ్ర స్థాయి సమావేశం తర్వాత ఆయన వాషింగ్టన్ డీసీ వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఒక పెద్ద సంచలనమైన ప్రకటన. ఇది ప్రపంచ వరల్డ్ గ్లోబల్ ఆర్డర్ని చేంజ్ చేసే ఒక ప్రకటనగా నేను చెప్తాను. తర్వాత అమెరికా పతనానికి, అంటే అమెరికా, ద గ్రేట్ అమెరికా ట్రంప్ హయాంలో పతనం అయిపోతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం అనమాట. అంతటి భయంకరమైన ఒక సంచలనమైన స్టేట్మెంట్ని డొనాల్డ్ ట్రంప్ ఇచ్చేశాడు. ఇది మరో అమెరికా ఇరాన్ యుద్ధానికి దారితీయబోతుంది కూడా. అంతటి విపత్కరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే తైవాన్ని అమెరికా నుంచి 9,500 10,000 కిలోమీటర్ల వెళ్ళి తైవాన్ని చైనా నుంచి అమెరికా రక్షించదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. తర్వాత తైవాన్కి తన యొక్క $19 బిలియన్ రక్షణ ఒప్పందాన్ని, ఇది ఆయుధ ప్యాకేజ్ ఒప్పందాన్ని ఆయన అలా నిర్వధికంగా వాయిదా ఇచ్చాడు. ఇంకా అది అయ్యేటట్టు లేదు. రెండోది ఏంటంటే తైవాన్ను కూడా ఆయన హెచ్చరించాడు. తైవాన్ కూడా ఇండిపెండెన్స్ ప్రకటించుకుని ద గ్రేట్ చైనా నుంచి రక్షించుకోలేదు, తప్పు చేయకూడదని చెప్పేశాడు. తైవాన్ అంటే ఏమిటంటే ఇండైరెక్ట్గా తైవాన్ వెళ్ళి చైనాలో కలిసిపోవాలి. ఇక తర్వాత విషయం ఏంటంటే ఈ తైవాన్ మా దగ్గర నుంచి, అమెరికా నుంచి చిప్ టెక్నాలజీ దొంగిలించేసింది, చోరీ చేసేసింది. కాబట్టి TSMC, తైవానీస్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ప్రపంచ గ్లోబల్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తుందండి. 90% అత్యాధునిక సెమీ కండక్టర్స్, తర్వాత 60% సెమీ కండక్టర్స్ ప్రపంచానికి సప్లై చైనా, ఈ కేవలం తైవాన్ నుంచి ఒకటే కంపెనీ TSMC నుంచి వెళ్తుందనమాట. అది నాదే, అమెరికా నుంచి దొంగిలించారని ప్రధానమైన ఆరోపణ చేసేసాడు. అది తైవాన్ స్వయం శక్తితో 3 డికేడ్స్ పాటుపడి దాన్ని సంపాదించుకుందనమాట. ఆ టెక్నాలజీ అమెరికాలోనే లేదు. అంతటి గొప్ప టెక్నాలజీ నాదే అమెరికా నుంచి అని ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణ చేసి తైవాన్కి ఎందుకు హెల్ప్ చేయాలని సమర్థించుకుంటున్నాడు అనమాట. ఈ విధంగా ఈ ట్రంప్ చేసిన ఒక సంచలన ప్రకటన ఇప్పుడు గ్లోబల్ ఆర్డర్ని చేంజ్ చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికాకు ఒక అద్భుతమైన ఒక ట్రాక్ రికార్డు ఉంది. అదేంటంటే తన అలయన్సెస్, తన మీద ఆధారపడిన తన యొక్క మిత్ర దేశాలైన దక్షిణ కొరియా, జపాను, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి దేశాలకి, తర్వాత బ్రిటన్, నాటో దేశాలకి రక్షించడం. ముఖ్యంగా అణ్వస్త్రాలు లేని దక్షిణ కొరియా, జపాన్లు రక్షణతో ఉన్నాయంటే అమెరికా యొక్క న్యూక్లియర్ అంబ్రెల్లా, అమెరికా న్యూక్లియర్ ఛత్రం కింద బతుకుతున్నాయి అన్నమాట. కాబట్టి చైనా నుంచి అవి ప్రొటెక్షన్ ఉంది, ఉత్తర కొరియా నుంచి ప్రొటెక్షన్ ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే అమెరికా సాంప్రదాయాన్ని పక్కన పెట్టింది. అమెరికా అనకూడదు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పక్కన పెట్టేసి ఇక తైవాన్ని రక్షించను అంటే ఏంటంటే అర్థం ఏంటంటే ఇక జపాన్, దక్షిణ కొరియాలు కూడా నేను రక్షించను, 10,000 కిలోమీటర్లు వెళ్ళి తైవాన్ నేను ఎక్కడ రక్షిస్తాను అని మాట్లాడాడు. రెండోది ఏంటంటే గ్రేట్ మిలిటరీ పవర్, దాంతో పోట్లాడడం నాకు అవసరం అన్నట్టు మాట్లాడాడు. మరి ఇదే చైనా జపాన్ నుంచి ఒకినోవా ఐలాండ్ని తీసుకుంటే మరి అదే 10,000 కిలోమీటర్లు కదా. కాబట్టి జపాన్ ఆధారపడలేదు. దక్షిణ కొరియా మీద ఉత్తర కొరియా అటాక్ చేస్తే అక్కడ కూడా 10,000 కిలోమీటర్లు వెళ్ళాలి, చైనా ఉంటుంది. కాబట్టి ఇక జపాను, దక్షిణ కొరియా, ఫిలిప్పైన్స్, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఈ యొక్క రష్యా నుంచి వచ్చినా చైనా నుంచి వచ్చినా నేను రక్షించను అంటూ ట్రంప్ చెప్పేశాడు. ఇది పెద్ద విచిత్రమేమి కాదు. ద గ్రేట్ నాటో ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ని బద్దలు కొట్టి నాటో దేశమే నాది అన్నట్టు 51వ రాష్ట్రం గ్రీన్లాండ్ కావాలన్న వ్యక్తికి తైవాన్ ఎంత అండి? ఇప్పుడు తైవాన్ని అడ్డంగా వదిలేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు చైనాతో ఈ ఒప్పందం అయ్యింది అని చెప్పుకోవచ్చు. ఇదే జీ జిన్పింగ్ ట్రంప్కి వార్నింగ్ ఇచ్చింది కూడా. ఇప్పుడు ట్రంప్కి ఏంటి అంటే ఇప్పుడు మనకు అక్కడ నుంచి న్యూస్లు వస్తున్నాయి. శిఖరాగ్ర సమావేశం తర్వాత ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ని చైనాలో అభివృద్ధి చేసుకోవడం, అది ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే ట్రంప్ ఏంటంటే అమెరికా యొక్క ఎగుమతులకి చైనాని ఆసరాగా చేసుకోవడం. ముఖ్యంగా సోయాబీను, బోయింగ్ 200 ఈ బోయింగ్ విమానాలు చైనాకి సప్లై చేయడం చైనా కూడా అంగీకరించింది. తర్వాత ట్రేడ్ మ్యాగ్నెట్స్, ఏది రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని చైనా నుంచి తెచ్చుకోవడం. కానీ అమెరికా నుంచి ఏమీ ప్రయోజనాలు లేకుండానే చైనా వీటిని ఒప్పుకుంది. ఎందుకంటే తన జీ జిన్పింగ్ జీవిత లక్ష్యమే తైవాన్ ఆక్యుపై చేసుకోవడం 2027 లోపల. దానికి అమెరికా అంగీకరించడం అంటే ఏంటి? ఇప్పటివరకు తైవాన్ ఆక్యుపై చేస్తే అమెరికా అడ్డం వస్తుంది అని చెప్పింది. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అది ఒక విధానం.
ఇది 1949 నుంచి. కానీ ఇప్పుడు ఇక తైవాన్ని నువ్వు ఆక్యుపై చేసుకోవడానికి వెళ్తే నేను జోక్యం చేసుకోను అన్నట్టు ట్రంప్ చెప్పేశాడు. ఈవెన్ తైవాన్కి వార్నింగ్ ఇచ్చాడు, నేను వెళ్ళి ఎందుకు చైనాతో పోటీ పడాలని మాట్లాడేశాడు. అంటే ఏంటి, తైవాన్ని దారాదత్తం చేశాడు. దీంతో అమెరికా మిత్ర దేశాలు, అమెరికా భద్రత మీద ఆధారపడిన జపాను, దక్షిణ కొరియా, ముఖ్యంగా ఫిలిప్పైన్స్ ఇప్పుడు చైనాతో తగవలాడుతున్నాయి అక్కడ. ఈ 3 దేశాలు, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తర్వాత పసిఫిక్ ఐలాండ్స్, ఇవన్నీ కూడా ట్రంప్ నమ్ముకుని ఇంకా సెక్యూరిటీ ఆధారపడలేము అని. వెంటనే ఇప్పుడు జపనీస్ ప్రైమ్ మినిస్టర్ అదృష్టవంతంగా ఏంటంటే తకాచి అధికారంలో రావడం. ఆవిడ ఆల్రెడీ ముందే గ్రహించిందేమో, జపాన్ని అమెరికా తయారు చేసిన కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టించి రిఫార్మ్ చేసుకొచ్చి ఆర్మీ ఎక్స్పోర్ట్ చేసి న్యూక్లియర్ టెక్నాలజీ వైపు చూస్తుంది. చైనా అమెరికా రాకపోయినా, అమెరికా సహాయం లేకపోయినా తనను తాను రక్షించుకునేటట్టు ఈ జపాన్ అడుగులేస్తుంది అనమాట. దక్షిణ కొరియా, జపాన్, ఫిలిప్పైన్స్ కలిసి, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా. ఈవెన్ ఆస్ట్రేలియా అయితే ఈ ఇండియాని ఇప్పటికే రిక్వెస్ట్ చేసడం జరిగింది. క్వాడ్ని నిర్వీర్యం చేస్తే అమెరికా ఇప్పటికే క్వాడ్ను దాన్ని పక్కన పెట్టి జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా కలిసి మనమే ఒక క్వాడ్ పెట్టుకుందాం అనుకుంటూ ఆస్ట్రేలియా ప్రపోజ్ చేసిందంటే ఇంకా అమెరికాని నమ్మకూడదని. కాబట్టి ఒక రకంగా జపాన్, దక్షిణ కొరియాలు వణుకుతున్నా తమను తాము రక్షించుకునే శక్తివంతమైన దేశాలు. దక్షిణ కొరియా, జపాన్ తక్కువ కాదు. ఇప్పుడు ఫిలిప్పైన్స్, తర్వాత వియత్నాం కూడా చైనాతో తగవలాడుతుంది. దక్షిణ చైనా, వియత్నాం, తర్వాత మలేషియా, ఇండోనేషియా, ఈ దేశాలన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పాటు చేసుకుని అమెరికా యొక్క రక్షణ లేకుండా తైవాన్ రక్షణకి అవి రంగంలో దిగబోతున్నాయని తెలుస్తుంది. ఈవెన్ ఇండియా కూడా తైవాన్ చైనా చేతిలోకి వెళ్ళిపోతే నెక్స్ట్ దాని టార్గెట్ ఇండియన్ వర్షన్ ఉంటుంది. కాబట్టి ఇండియా పరోక్షంగా తైవాన్కి హెల్ప్ చేయడం, జపాన్ ద్వారా, ఫిలిప్పైన్స్ ద్వారా, దక్షిణ కొరియా ద్వారా, ఈ విధంగా ఇండియాతో పాటు ఒక 10 డజన్ కొద్ది దేశాలు తైవాన్ను తనను తాను రక్షించుకునేటట్టు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తైవాన్ని శక్తివంతమైన దేశం చేసి చైనా నుంచి రక్షించడం. ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన ఇది మొత్తం గ్లోబల్ ఆర్డర్ చేంజ్ అవ్వబోతుంది. ఎందుకంటే చైనా తైవాన్ ఆక్యుపై చేసుకుంటే ఇక దానికి కావాల్సింది ఏమి లేదు, ఇరాన్కి సపోర్ట్ చేయడం చైనా ఆపేసింది. కాబట్టి ఇరాన్ ఈజీగా అమెరికా, గల్ఫ్ దేశాలు ఈసారి ఓడించవు, చైనా హెల్ప్ చేయడం లేదు కాబట్టి గల్ఫ్లో వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది, పసిఫిక్లో వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది. తైవాన్ ఆక్యుపై చేసుకుంటే ఎంటైర్ దక్షిణ చైనా సముద్రం అంతా చైనా సొంతం అయిపోతుంది. కాబట్టి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అంతా నష్టపోతున్నాయి. తర్వాత చైనా టార్గెట్ ఇండియన్ వర్షన్ రాబోతుంది, చాలా విపత్కర పరిస్థితుల్లో పడిపోతుంది. కాబట్టి చైనా, అమెరికాలు దగ్గర అవుతున్నాయి. కాబట్టి రష్యా ఇప్పుడు ఒంటరిది అయిపోయింది, పుతిన్ ఒంటరి అయిపోయాడు. తర్వాత నెక్స్ట్ టార్గెట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 2050 నాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రష్యా సైబీరియాని చైనా ఆక్యుపై చేసుకోబోతుంది 1969 యుద్ధం లాగా. కాబట్టి రష్యా చైనాలు ఫ్రెండ్ అని ఎప్పుడు అనుకోకూడదండి. అందుకని ఎప్పుడు కూడా రష్యా మిలిటరీ టెక్నాలజీ, ఆయుధాలు, టెక్నాలజీ కూడా మన ఇండియాకి ఇస్తుంది, కానీ ఆయుధాలు అమ్మేది చైనాకి, టెక్నాలజీ ఇవ్వదు. ఆ రెండింటి మధ్య చాలా అనుమానం. ఇప్పుడు రష్యా, చైనాల మధ్య కూడా విభేదాలు రాబోతున్నాయి. ఈ విధంగా చైనా, అమెరికా, జీ జిన్పింగ్, ట్రంప్ చేసుకున్న ఈ ఒప్పందం తైవాన్ మీద మొత్తం ప్రపంచ గ్లోబల్ ఆర్డర్నే చేంజ్ అయిపోతుంది. ఇంతటి విపత్కర పరిస్థితికి ట్రంప్ స్వార్థం కోసం ఎప్స్టైన్ ఫైల్స్ నుంచి రక్షించుకోవడానికి, ప్రజాదరణని పోయిందాన్ని పెంచుకోవడానికి, వ్యాపారం గ్రోత్ రేట్ పెంచడానికి, తన ఫ్యామిలీ బిజినెస్ని, పదవి కాపాడుకోవడానికి అమెరికా యొక్క గ్రేట్ ట్రెడిషన్ అయిన మిత్ర దేశాలను రక్షించడం అనే ఒక ట్రెడిషన్ని వదిలేసి అసలు సూపర్ పవర్గా బిహేవ్ చేయడం లేదు. అందుకని అమెరికా పతనం అనేది ట్రంప్ హయాంలోనే అవుద్దనే ఒక పెద్ద వాదనని ఇప్పుడు సమర్థించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.